నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు, శుక్రుడు గాని ఈ మాసం ఏ ఏ స్థానాల్లో ఉన్నారు? ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, తులారాశి వారికి మరి గురు శనివులు, రాహు కేతువులు ఏ స్థానాల్లో ఉన్నారు? ఎటువంటి ఫలితాలను వాళ్ళకి అందిస్తున్నారు? తప్పకుండా అమ్మ. తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి మామూలుగా శుక్రుడు అధిపతి అయ్యాడు. సో తుల అంటే త్రాసు. సో వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, బాగా ముక్కుసూటిగా ఉంటారు. ఏ ఐటెం వాళ్ళ ఇంట్లో ఈ తులారాశి వారు ఎక్కడైతే ఏ ఐటెం పెడతారో అక్కడే ఉండాలంటారు. అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి ఏదైనా మార్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. చాలా చిరాకు పడతారు అన్నమాట. సో వాళ్ళ వస్తువు జాగ్రత్త చాలా ఎక్కువగా. అలాగే తులారాశి అధిపతి శుక్రుడు కూడా అయ్యాడు కాబట్టి మెయిన్గా లగ్జరీస్ అంటే చాలా ఇష్టం ఉండడం చాలా ఉంటుంది అన్నమాట. బట్ ఈ రాశి వారికి మనం చూసుకుంటే లైఫ్ కూడా అలాగే ఉంటుందా? లైఫ్ కూడా లగ్జరీస్గా ఉంటుంది. ఏ లేదు, తులారాశి వారికి శుక్రుడు అధిపతి అయ్యాడు కానీ జాతకంలో కూడా శుక్రుడు కొంచెం బాగుంటే కనుక ఇంక తిరుగులేదు. బాగాలేకపోతే కనుక మిశ్రమం. అంటే శుక్రుడు నీచిలో ఉన్న లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక మిశ్రమం. అదే శుక్రుడు 6, 8, 12 కాకుండా ఇంకెక్కడున్నా కూడా 70%. అదే ఓన్ హౌస్ కానీ ఎగ్జాల్టెడ్లో ఉంటే కనుక 90%, 100% బాగుంటుంది. సో ఇప్పుడు మన రాహు తీసుకుంటే 6వ స్థానంలో చాలా బాగున్నాడు. కేతు వ్యయంలో తీసుకుంటే చాలా బాగున్నాడు. శనిని తీసుకుంటే మనకు పంచమంలో ఉన్నాడు. అంటే 3, 6, 11 స్థానాలు బెస్ట్ కదా శని. మరి 5వ స్థానంలో ఉన్నాడు కదా, మరి ఎలా యోగిస్తాడని అడగచ్చు. 5వ స్థానమైనా కూడా స్వస్థానమైంది. స్వస్థానం కన్నా కూడా అంటే ఎవరి నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా శని అక్కడ కుంభరాశిలో ఉంటే కూడా అందరికీ స్వస్థానమే అవుతుంది అది. కానీ మనం లెక్క పెట్టినప్పుడు 3, 6, 11 అయితే బెస్ట్. దానికన్నా కూడా ఒకవేళ ఆ రాశికి కానీ ఆ లగ్నానికి కానీ యోగకారకుడైనా అదృష్టకారకుడైతే కనుక ఇంకా చాలా బెస్ట్. సో తులారాశికి 5th హౌస్ అయినా కూడా తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని పంచమంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన అదృష్టాన్ని చేకూరుస్తాడు. అలాగే గురువు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. గురువు 8వ స్థానంలో ఉన్న వాళ్ళకి ఎవరికంటే కనుక విద్యార్థులకి సువర్ణ అవకాశం సాధారణంగా. ఎందుకంటే 8వ స్థానంలో గురువు ఎవరికైతే ఉంటారో లగ్నం నుంచి మామూలుగా జాతక ప్రకారం చూసినా కూడా తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువు కానీ ఉద్యోగం కానీ చేస్తూ ఉంటారు. సో ఈ విద్యార్థులు కనుక మంచి ర్యాంక్ సాధించడం ద్వారా ఫారిన్ యూనివర్సిటీ కానివ్వండి, ఫారిన్ వెళ్ళి చదువుకోవడం కానివ్వండి, లేకపోతే ఇండియాలోని ఇంకేమైనా మెయిన్ యూనివర్సిటీస్లో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మటుకు ఇది సువర్ణ అవకాశం. అలాగే ఉద్యోగస్తులు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఫారెన్లో జాబ్ రావచ్చు, అలాగే విద్యార్థులకు ఫారెన్లో కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి గురువు 8మంలో ఉన్న కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. విద్యార్థులకి ఉద్యోగస్తుల మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకోవాలి. సో గురుబలం తక్కువ అంటే ఒక 50% తక్కువ ఉండి 50% లాభిస్తాడని అంతే అండి. ఇంకోటి ఏంటంటే ఈ లగ్నానికి తృతీయ షష్టాధిపతి అయ్యి 8వ స్థానంలో ఉన్నందుకు విపరీత రాజ్యం కూడా ఏర్పడింది. మామూలుగా ఈ తులా లగ్నానికి కానీ తులారాశికి కానీ గురువు పాపి అండి. 3వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి ఎవరైతే అవుతారో 3, 6, 11 స్థానాధిపతులు ఎవరైతే అవుతారో వాళ్ళు పాపుల కింద లెక్క పెట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి తులారాశికి 3rd and 6th లార్డ్ అయ్యాడు కాబట్టి అతను పాపి కాబట్టి 6th లార్డ్ అయిన గురువు 8మంలో ఉన్నాడు కాబట్టి విపరీత రాజ్యం కూడా ఏర్పడింది. అక్కడ విపరీత రాజ్యం కూడా ఏర్పడడం వలన కూడా వీడు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో ఎలా చూసుకున్నా కూడా అన్ని గ్రహాలు పర్వాలేదు, మనకి శని, రాహు, కేతువులు అన్ని కూడా బాగున్నారు. గురువు ఒక 50% వరకు లాభిస్తూనే ఉన్నాడు. పర్వాలేదండి. ఓకే. సో మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలండి? వీరు కూడా ఇంకా గురువుదే చేసుకోవాలి. ఎందుకంటే రాహుకేతులు బాగానే ఉన్నారు, శని బాగానే ఉన్నారు కాబట్టి వీరు కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, అలాగే ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం,
ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాలు చేయడం, చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుంటే చాలా మంచిది. ఈ ఏప్రిల్ దాకా మటుకు కొంచెం గురువు అష్టమంలో ఉంటాడు, గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వీరు ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం అంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.